హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఈరోజు మీకోసం ఎటువంటి ప్రోడక్ట్స్ తీసుకొచ్చేసాననేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ కుర్తీ సెట్ అండి. నేను అన్ని వేసుకొని చూపిస్తాను, మీకు క్లారిటీగా చూసేయండి. ఫస్ట్ వచ్చేసి బ్లాక్ కుర్తీ సెట్ అనమాట. చూస్తున్నారు కదా, మనకి నెక్ అనేది ఇలా వీ షేప్లో ఇచ్చారు. దానికి అటాచ్గా ఇలా డోరీస్ ఇచ్చారనమాట. కింద డాజిల్స్ ఇచ్చారు గోల్డ్ కలర్లో. టోటల్గా నెక్ దగ్గర ఇలా ప్రింట్ ఇచ్చేసారు అనమాట. చూస్తున్నారు కదా, ఈ ప్రింట్ అనేది ఉంటుందా వెళ్తుందా అనేది మనకి వాష్ చేస్తే కానీ అర్థం కాదనమాట. చూడడానికి మటుకు చాలా క్యూట్గా చాలా బాగుందండి. డీటెయిల్ కూడా చాలా బాగుందనమాట. ప్రింట్ అనేది ఎక్కడ కూడా పోలేదు ఇప్పటివరకు అయితే. సో వాష్ చేస్తూ ఉంటుందా లేదా అనేది మనకు తెలియదు అనమాట. టోటల్గా ఈ కుర్తీ సెట్ వచ్చేసి కాటన్ కుర్తీ సెట్ అనమాట. చూస్తున్నారు కదా, మనకి కింద కూడా ఆ ప్రింట్తోనే హైలైట్ చేశారు. టోటల్గా సెట్ మాత్రం చాలా బాగుందండి. లుక్ అయితే మనకి లెగ్ కూడా కింద ప్యాంట్ వచ్చేసి ప్లాజో ప్యాంట్ ఇచ్చేసారనమాట. ఆ ప్యాంట్కి కూడా మనకి ఇలాగ ప్రింట్ ఇచ్చారు చూడండి. టోటల్గా సెట్ వచ్చేసి ఇలా ఉంది. చున్నీ వచ్చేసి కూడా అదే ప్రింట్ హైలైట్ చేశారనమాట. 4 సైడ్స్ కూడా మిడిల్లో మనకి ఇలా ముగ్గులాగా ప్రింట్ ఇచ్చేసారు. చూస్తున్నారు కదా, చూడండి చాలా బాగుంది కుర్తీ సెట్ అయితే. బ్లాక్ కలర్లో కావడం వల్ల చాలా హైలైట్గా అనిపిస్తుంది అనమాట లుక్. నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోకుండా తప్పకుండా పర్చేస్ చేసుకోండి. టోటల్గా సెట్ అనేది ఇలా ఉంది. ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చిందండి. ఇది వచ్చేసి ఎస్ సైజ్ అనమాట నేను వేర్ చేసింది. నచ్చిన వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేసుకోండి. వీటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చి ఈ బ్లాక్ కుర్తీ అండి. చూస్తున్నారు కదా, మనకి రౌండ్ నెక్ ఇచ్చేసారనమాట. కింద వర్క్ చూస్తున్నారు, నెక్ దగ్గర బ్లాక్ కుర్తీ మీద వైట్ థ్రెడ్తో వర్క్ చేస్తారు. చూస్తున్నారు, డీటెయిల్గా ఇచ్చారనమాట వర్క్ అనేది. ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. చూస్తున్నారు కదా, చాలా క్లియర్గా చాలా నీట్గా ఇచ్చారు స్టిచ్చింగ్ కూడా. సో నచ్చినట్టయితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. టోటల్గా కుర్తీ అనేది ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదా, నేను దాన్ని వైట్ లెగ్గింగ్తో పేర్ చేశాను అనమాట. హ్యాండ్స్కి కూడా ఈ వర్క్తోనే ఇలా హైలైట్ చేశారు. చూస్తున్నారు కదా, టోటల్గా మనకి నెక్ దగ్గర హెవీగా ఇచ్చారు వర్క్, హ్యాండ్స్కి సింపుల్గా ఇలా ఇచ్చారనమాట. నచ్చితే కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, మనకి నెక్ దగ్గర ఆ వర్క్ అనేది చాలా డీటెయిల్గా కనిపిస్తుంది. సో మిస్ చేసుకోకండి. సరే అండి, చూస్తున్నారు కదా, మొత్తం మనకి ఇది క్రష్ ఫ్యాబ్రిక్ లాగా ఇచ్చారనమాట. దాని మీద మనకు బ్లూతో ప్రింట్ ఇచ్చి హైలైట్ చేశారు. చూస్తున్నారు కదా, చాలా శారీ అయితే ఎలా ఉందో. శారీ చాలా సాఫ్ట్గా ఉందండి. చూస్తున్నారు కదా, స్మూత్గా కూడా ఉంది. మనం ఈ శారీ వేర్ చేస్తామంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు కూడా స్లిమ్గా కనిపిస్తారనమాట. నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్తో ఈ శారీని పేర్ చేశాను. మీకు దీనికి శారీ ఎలా వచ్చిందో చూపిస్తాను, చూసేయండి. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారని చూస్తున్నారు కదా. టోటల్గా బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ మీద మనకి గోల్డ్ కలర్తో హైలైట్ చేశారు. చూడండి, లైన్స్ ఇచ్చేసారు. టోటల్గా చాలా బాగుంది. మనకి ఫ్యాబ్రిక్ కూడా లెంత్ కరెక్ట్గా ఇచ్చారనమాట. సో నచ్చిన వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేసుకోండి. నేను ఇప్పుడు చూపిస్తున్న బ్యాంగిల్స్ కూడా మీషో నుంచి పర్చేస్ చేశానండి. చూడండి, మనకి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్. దీనికి మనకి 24 బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట. ఇవి మెటల్ బ్యాంగిల్స్. నచ్చిన వాళ్ళు దీంట్లో చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మనకి ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్లోనే పడిందండి. 244 రూపీస్ నాకు పడింది అనమాట. ఇవి 2 సెట్స్ అనమాట. నచ్చిన వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇవి మనకి చాలా కలర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. తప్పకుండా పర్చేస్ చేసుకోండి. నేను ఈ శారీతో ఈ బ్యాంగిల్స్ని పేర్ చేస్తాను అనమాట. టోటల్గా లుక్ అనేది ఇలా ఉంది. చూస్తున్నారా, చాలా బాగా సెట్ అయిపోయిందండి ఆ శారీకి బ్యాంగిల్ సెట్ అనేది. లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోకుండా తప్పకుండా పర్చేస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.